ఇరుక్కున్న చిన్నారి మృతి లిఫ్ట్కి సంబంధించి సమస్యలు ఈ లిఫ్ట్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఏదో లిఫ్ట్కి సంబంధించిన చట్టాన్ని కూడా మొన్ననే 2-3 రోజుల కింద ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అసెంబ్లీ ద్వారా. మన రాష్ట్రంలో అట్లాంటిది ఏం అమలు అయితే లేదు. లిఫ్ట్కి సంబంధించింది ప్రమాణాలు పాటిస్తలేరు. ఏదైతే కంపెనీ దగ్గర లిఫ్ట్లు తయారు చేసే దాంట్లో పనిచేసిన ఈ మెకానిక్లే బయటకు వచ్చి అట్లాంటి నాసిరకం ఈ నాణ్యత లేని లిఫ్ట్లు తయారు చేయడం, ఈ బిల్డర్స్ కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా అపార్ట్మెంట్లలో గానే తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి ఒకసారి కాంట్రాక్ట్ వాళ్ళకి 4-5 లిఫ్ట్లు ఇచ్చి పెట్టడం, అట్లా ప్రమాదాలు గురైతేనే ఉన్నాయి. గతంలో ఒక 5-6 ఏళ్ల బాలుడు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కపోయి ఆయన చనిపోయింది. నిన్న ఒక మిలిటెంట్ సిరిసిల్లలో అనుకుంటాం. సో కరీంనగర్ దగ్గర సిరిసిల్లలో కూడా ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఒక చిన్నారట. నాసిరకం లిఫ్ట్లు ప్రాణాలు పలుగొట్టున్నాయి. తాజాగా హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ముజ్దాబా అపార్ట్మెంట్లో లిఫ్ట్లో ఇరుక్కున్న 4.5 ఏళ్ల చిన్నారి సురేందర్ మరణించాడు. నేపాల్కు చెందిన శ్యామ్ బహదూర్ మజ్దాబ్ అపార్ట్మెంట్లో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. భార్య, కుమార్తె, కుమారుడు సురేందర్తో కలిసి లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటలకు సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ తలుపుల మధ్యలోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత అతని గురించి వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కున్న రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు లిఫ్టులో ఇరుక్కున్న బాలుని బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు